నమస్కారం. జై శ్రీరామ్. నరసింహస్వామి ప్రహ్లాదుడిని కాపాడడానికి ఎవ్వరు కని విని ఎరుగని అవతారాన్ని తీసుకున్నాడు నరసింహస్వామి. విష్ణుమూర్తి నరసింహస్వామిగా అవతరించాడు. సగం నరం, సగం సింహం. సగం నరుడు, సగం సింహం. వినడానికి ఎంత బాగుంది కదా! మరి ఈ యుగంలో ఏంటంటారా? కలియుగంలో దైవం మానుష రూపేణ. ఆ యుగంలో ఎప్పుడైతే భక్తుడికి సమస్య వస్తుందో తను వస్తాడు అని నిరూపించుకున్నాడో, అలాగే కలియుగంలో కూడా ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఎన్నో ఇన్స్టెన్సెస్‌లో ఎంతో మందికి ఆ దేవుడి యొక్క కరుణ అందింది. అది ఎలాగో తెలుసా? ఒక్కోసారి నీకు దాహం వేస్తుంది. అనుకోకుండా నీ దగ్గర ఏమి నీళ్లు ఉండవు, ఏముండవు. పిడచకట్టుకుపోతుంది. ఎవరో వచ్చి నీళ్ళిస్తారు. అది దైవం మానుష రూపేణ. నీకు ఆకలేసేస్తూ ఉంటుంది. నకనకలాడుతుంటావు. చుట్టూరా ఏం దొరకదు. ఎవరో వచ్చి ఒక ముద్ద అన్నం పెడతారు. ఆ అన్నం పెట్టిన వాళ్ళలో నువ్వు దేవుడిని చూడాలి. నీకసలు ఆహ్, మహా నడిచి నడిచి అలిసిపోయి కాస్త సేద తీరుదామంటే ఒక వృక్షం రూపంలో ఒక పెద్ద వృక్షం కనబడుతుంది. చల్ల గాలొస్తూ ఉంటుంది. ఆ వృక్షం రూపంలో దేవుడిని చూడాలి. అలా రకరకాలుగా నీకు దైవం కనపడుతుంది చూడగలిగితే. నమస్కారం. జై శ్రీరామ్.